ఫస్ట్ మీటింగ్, వెస్టీజ్ ఫస్ట్ మీటింగ్. సో మీ అందరికి గ్రాండ్ వెల్కమ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ సార్. అదేవిధంగా సారీ, ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్లు తిరుగుతుంటే కానీ గాలి రాదు, కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది కాబట్టి జస్ట్ ఒక 1 అవర్లోనే మనకి బిజినెస్ ఏంటి, అసలు ఆరోగ్యం ఎలా వస్తుంది, 14 లక్షల కారు రూపాయి పెట్టుబడి లేకుండా ఒక ఎంప్లాయ్ ఎలా తీసుకున్నారు దీంట్లో, అది కొంతమంది పార్ట్ టైం చేస్తున్నారు, ఫుల్ టైం చేస్తున్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉన్నారా లేదా? సో అందరికీ ఒకటే ప్లాట్ఫామ్ వెస్టీజ్. దీనికన్నా ముందు డైరెక్ట్ సెల్లింగ్ ఎంతమంది చేస్తారు? ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, ఈ పదాలు ఎన్నో ఇంతకు ముందు. ఒకవేళ వినుంటే చైన్ మార్కెట్లు, డబ్బులు కట్టించే స్కీములు, స్కాములు చూస్తుంటాం, అవునా? సో నేను కూడా ఫస్ట్ ఈ ప్లాట్ఫామ్ నా దగ్గరికి వచ్చినప్పుడు అదే అనుకొని ఇవన్నీ ఫేక్ అని చెప్పాను. నా దగ్గరికి వచ్చిన లీడర్ ఎవరంటే ద గ్రేట్ బ్రహ్మేశ్ సార్, 7th క్లాస్. ఇప్పుడు చూశారు కదా సార్, ఒకసారి మాట్లాడాడు. ఆ సార్ వచ్చి చెప్పాడు, నా క్వాలిఫికేషన్ బీఫార్మసీ, బీఎస్సీ, ఈసీజీ, బయట నెలకు 90,000 సంపాదిస్తూ ఉన్నాను. సార్ చెప్తే వింటావా సార్? ఎంబటి నేను చెప్పా ఇవన్నీ ఫేక్ అబ్బా నేను నిన్నని, కానీ ఒకదానికి కనెక్ట్ అయ్యాను. ఇందులో ఉండే ప్రోడక్ట్ వాడుకుంటే క్వాలిటీ ఉంటుంది సార్ అన్నాడు. ఆ క్వాలిటీ తెలుసుకున్నావా? జస్ట్ ప్రతి ఒక్కరు గమనించండి సార్, వెస్టీలో జాయిన్ అయితే డబ్బులు రావు. వెస్టీలో జాయిన్ అయ్యి ప్రోడక్ట్ కనుక వాడుకోగలిగితే ఫస్ట్ పర్సనల్ గా హెల్త్ వస్తుంది, ఆరోగ్యం వచ్చింది. బయట కూడా వస్తువులు వాడుతున్నాం లేదా? చాలా మంది రాంగ్ గా ఏం ఆలోచిస్తున్నాం అంటే వెస్టీలో జాయిన్ అవ్వగానే డబ్బులు వస్తాయి, లేదా వెస్టీలో ఒక 3 నెలలు వస్తువులు కొనుక్కుంటే డబ్బులు వస్తాయి అని చెప్పి రాంగ్ ఒపీనియన్ తో వచ్చి ఒక 3 నెలలు 6 నెలలు కొనుక్కొని డబ్బులు రాపోయేసరికి ఇవన్నీ ఫేక్ అంటున్నారు లేదా? సో ఎందుకు ఫేక్ అంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళి చెప్పే విధానంలో లీడర్స్ అందరం కూడా, లేదా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఈ బిజినెస్ ఏంటి, అసలు దీంట్లో ఏముందని తెలియకుండా రాంగ్ గా వెళ్ళి డబ్బులు వస్తాయని చెప్పగానే చాలా మంది ఆధార్ కార్డులు ఉన్నారు, ప్రతి ఒక్క జారవచ్చలేదా? డబ్బులు పెట్టుబడి లేదు, ఆధార్ కార్డు ఇస్తున్నాం, జాయిన్ అయిపోతున్నాం, 3 నెలలు 6 నెలలు చూస్తున్నాము, డబ్బులు రాకపోతే ఇదంతా ఫేక్ చూసాము. ఇలా నేను ఈ కంపెనీ వచ్చి 21 సంవత్సరం అయినా కానీ నాకు తెలిసింది 20 సంవత్సరం తెలిసింది, అంటే నేను వచ్చి 1 ఇయర్ అవుతుంది. అప్పటికి ఫేక్ అంటారంటే ఇదేంటో తెలియకనా, ఇందులో ఉన్న డబ్బులు అవసరం లేకనా సార్? తెలియక కదా. ఇదేంటో తెలిసి ఆరోగ్యం వచ్చిందా లేదా? సో తెలుసుకోవాలా, జాయిన్ అవ్వాలా? సో ఆ తెలుసుకోవడానికి మీరు అందరూ వచ్చారు కాబట్టి నా రిక్వెస్ట్, ఇక్కడ మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా విలువైందే. మీరు కరెక్ట్ గా కనుక వింటే ఇంతకు ముందు హాస్పిటల్ చుట్టూ తిరిగి, లేదంటే హాస్పిటల్ తగ్గనప్పుడు గుడుల చుట్టూ తిరుగుతూ ఎవరైతే బాగా సఫర్ అవుతున్నామో అందులో చాలా వరకు ఇక్కడ మనకి జబ్బులు తగ్గే అవకాశం ఉంది. అది ఎలా తగ్గుతుంది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? తెలుసుకోవాలి. నెక్స్ట్ నీకు నిజంగా కనుక ఆరోగ్యం వస్తే పర్సనల్ గా నువ్వు కనుక దాని నుంచి, ఈ వస్తువుల నుంచి కానీ ప్రొడక్ట్స్ నుంచి బెనిఫిట్ తీసుకుంటే ఆ బెనిఫిట్ నీకు వచ్చిన ఆరోగ్యాన్ని షేర్ చేయడమే బిజినెస్. సింపుల్ గా ఉందా లేదా? కంపెనీ కూడా క్లియర్ గా ఉంది సార్. ఫస్ట్ నీ ఒంట్లోకి, నీ ఇంట్లోకి వెళ్ళేటువంటి వస్తువుల ద్వారా హెల్త్ పాడవుతుంది. ఇది ఎలా పాడవుతుంది అనేది 1 నిమిషంలో చెప్పి నేను నెక్స్ట్ లీడర్స్ కి ఇస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ చెప్పారు కదా ఫేక్ అన్నప్పుడు సార్ నాకు ఒక క్వశ్చన్ వేశాడు. ఈ క్లారిటీ ఎప్పుడు తీసుకున్నానంటే ద గ్రేట్ మై మెంటర్ సురేష్ సార్ ద్వారా తీసుకున్నాను. సార్ నన్ను అడిగిన క్వశ్చన్ ఒకటే సార్, హాస్పిటల్లో ఉండేవాళ్ళు, మెడికల్ షాపులు ఉండేవాళ్ళు, మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు, అన్ని జబ్బులు తగ్గించే పవర్ మీకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వెళ్తున్నాం లేదా? సో ఇన్ని హాస్పిటల్స్, మెడిసిన్స్ ఇన్ని పెరుగుతున్నప్పుడు జబ్బులు ఎందుకు తగ్గట్లేదు సార్ అన్నాడు. ఎవరికన్నా ఒక ఇంజక్షన్ కానీ ఒక టాబ్లెట్ ఇచ్చి ఈ జబ్బులు తగ్గాలి, లేదా ఒక 15 రోజులు తగ్గిపోతాయి అని గ్యారెంటీ ఇవ్వగలుగుతున్నారు అన్నాడు. ఉందా సార్ బయట? సో నాకు కొంచెం యూజ్ అవుతాయింది, మా దగ్గర అంత సీన్ లేదు, మీ దగ్గర అంత సీన్ ఉందని అడిగాను. అడగచ్చా లేదా? సార్ ఏం చెప్పాడంటే ఆరోగ్యం మొత్తం నేను ఇస్తానంటలేదు, అసలు ఆరోగ్యం ఎలా పడుతుంది నీకు తెలిస్తే ముందు నువ్వు నీ ఫ్యామిలీ ఒక 60%, ఒక 60-70% హాస్పిటల్ దూరంగా ఉండొచ్చు సార్ అన్నాడు. కొంచెం బాగా అనిపించింది. ఎమ్మంటే అడిగిన క్వశ్చన్, సార్ డబ్బులు ఎంత కట్టాలి అన్నాను. నువ్వు రూపాయి కట్టొద్దు అన్నాడు. అంటే ఇక్కడ కూర్చొని ఎవరం కూడా రూపాయి కట్టడం అవసరం లేదు ఈ సిస్టమ్ లో. కొన్ని యోచన కట్టియాలి అన్నాను. నువ్వు ఎవరి చేత కట్టివద్దు సార్, ఇదేదో తెలుసుకుంటే నీకు ఆరోగ్యం వచ్చింది అన్నాడు. ఆ ఒక్క మాట తీసుకున్నా సార్. సార్ చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు దాకా ప్రతిరోజు నిద్ర లేవడం మొదలు నిద్రపోవడం దాకా చాలా వస్తువులతో మనం జర్నీ చేస్తున్నాం. ఇది లేకపోతే మనకి తెల్లారదు, అవునా కాదా? ఇందులో వంట నూనె గంట మొదలు పెడితే పేస్ట్, సోపులు వంటి వస్తువులన్నీ కూడా ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలు వాడుతున్నాం. అందరిలో వాడికి ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. ఆయిల్ ప్యాకెట్ గురించి రుచి గోల్డ్, వేరుశెనగ నూనె, సన్ఫ్లవర్ వాడుతున్నామా? ఇంకేమైనా వాడుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఇది విన్న విషయాన్ని మన లేటెస్ట్ కూడా వింటున్నాం, కానీ ఇదే విధంగా మనం చెప్పగలిగితే ఖచ్చితంగా విన్న వ్యక్తికి క్లారిటీ వచ్చింది. ఈ 3 నూనెల్లో కొంచెం క్వాలిటీ ఏదైనా ఉంది అంటే సన్ఫ్లవర్ ఆయిల్, అవునా?
సో రుచి గోల్డ్ కానీ వేరుశనగను వాడి ఏమన్నా కొలెస్ట్రాల్ వస్తుందంటే గుండె డాక్టర్ గారికి వెళ్ళి చెప్పే ఫస్ట్ మాట ఏంటంటే, సార్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, మీకు వీలైతే ఆయిల్ వాడకం తగ్గించండి, సన్ఫ్లవర్ వాడండి అని చెబుతుంది. అవునా? సో సన్ఫ్లవర్ అనేది మంచి నూనె. అది ఎంత పడుతుంది సార్ ప్యాకెట్? అందరూ మాట్లాడవచ్చు. 140, 140, 150, 160. చిన్న కొట్టు కూడా 10 రూపాయలు ఉంటుంది. నా కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఏ షాప్ లో అయితే ఆయిల్ ప్యాకెట్ కొంటున్నామో ఆ షాప్ లో ఆయిల్ తయారవుతుందని అడిగాడు సార్ నన్ను. అవుతుందా సార్? సింపుల్, మనందరికి తెలిసిన విషయమే. కానీ అందరం ఆదాయం ఆదాయం అని చెప్పేసి ఆదాయం పరిగెత్తి ఆరోగ్యాన్ని వదిలేసాం. చివరికి ఈ సంవత్సరం అంతా మిగిల్చిన డబ్బులు తీసుకెళ్లి హాస్పిటల్ కడుతున్నాం. ఒక నైట్ కి జస్ట్ గ్యాస్ ట్రబుల్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఈసీజీ కానీ అన్ని టెస్టులు చేస్తాము. తెల్లారిపాటికి ఏ ప్రాబ్లం లేదు, నీకు గ్యాస్ ట్రబుల్ అని చదువుతున్నాం. ఒకవేళ అదే గ్యాస్ ట్రబుల్ నువ్వు నెగ్లెక్ట్ చేస్తుంటే హార్ట్ స్ట్రోక్ కూడా చనిపోతుంది. అవునా కాదా? సో ఈ విషయం నాకు చెప్పారు. ముందు ఎలా వస్తుంది తెలుసుకోమంటే, ఎక్కడైతే మనం ఆయిల్ కొంటున్నామో అక్కడ ఆయిల్ తయారవడం లేదు. అక్కడ ఆయిల్ హోల్సేల్, రిటైల్, డిస్ట్రిబ్యూటర్, C&F కంపెనీ అని చెప్పేసి 10-16 రకాల చేతులు మారి చివరికి 160కి 150 కొన్న ఈ నూనె ప్యాకెట్ కంపెనీలు 60-70కే తయారవుతుంది. అవునా కాదా? సో ఒక్కసారి ఆలోచించండి, మనం రెగ్యులర్ గా వంటలోనే తయారీ ఇక్కడ 60 పడి మనకు 150 అమ్ముతున్నాడంటే ఇక్కడ కాన్సెప్ట్ అంత రేటు గురించి కాదు, 60 రూపాయలు తయారవుతుందంటే అది ఎలా తయారవుతుంది అది కనుక మనం తెలుసుకుంటే ఈ వంటలోని మనము, మన పిల్లలు, మన తల్లిదండ్రులు తింటున్నాం లేదా? సో మనందరికి బాడీలోకి వెళ్తుంది, తిరిగి కొన్ని జబ్బుల రూపం బయటకు వస్తుంది. ఏం జరుగుతుంది సార్ అంటే, అసలు ఒరిజినల్ గా సన్ఫ్లవర్ ఆయిల్ తయారవ్వాలంటే ఏముండాలి సార్? సన్ఫ్లవర్ సీడ్స్ ఉండాలి. అవునా? ఈ సీడ్స్ కేజీ ఎంత ఉంది అని అడిగాడు నన్ను. అప్పుడు దాకా నేను వాడేది ఏంటంటే సఫోలా డబల్ ఫిల్టర్ బ్రాండ్ చూసి డబల్ ఫిల్టర్లు, ట్రిపుల్ ఫిల్టర్ చూస్తున్నాం కదా, రేపు ఎక్కువ ఉంటే క్వాలిటీ ఉండదు అనుకునేవాడు నేను. సార్ నాకు చెప్పిన మాట ఏంటంటే, అది ఏ ఫిల్టర్ అయినా రావాల్సింది సీడ్స్ విత్తనాల నుంచే సార్. కేజీ 150 రూపాయల నుంచి 200 ఉన్నాయి కేజీ. మినిమం 4 కేజీలు పప్పు తీసుకెళ్లి గ్రానికి ఇచ్చి నీ కళ్ళ ముందు ఆయిల్ పట్టించుకుంటే 1 లీటర్ ఆయిల్ వస్తుంది అన్నాడు. 150 ఇంటూ 4 ఎంత సార్? 600 పడుతుంది. వేరుశెనగ పప్పు అని తీసుకోండి, తక్కువ 350 నుంచి 400 పడుతుంది తయారీ కాడ. మరి 150కి 160కి మనవులు ఎక్కడ దొరుకుతుంది అన్నాడు. అది ఒక్క మాట తీసుకొని అప్పుడు దాకా సఫోలా మంచిగా వాడుతున్నా నేను. ఈ బిజినెస్ కనెక్ట్ ఒకటే ఒక రీజన్, ఫస్ట్ లో హెల్త్ గురించి కనెక్ట్ అయ్యాను. మా మిస్సెస్ కి నేను లైసెన్స్ ఫార్మసిస్ట్ ని, 5-6 లక్షల మెడిసిన్స్ ఉంటాయి, రోజు ఒక 15-20 మంది పేషెంట్ చూస్తున్నాను. కిమ్స్ హాస్పిటల్ జాబ్ కూడా చేస్తున్నా ఆపరేషన్ థియేటర్ లో. కానీ ఈ అమ్మాయి గ్యాస్ ట్రబుల్ దగ్గర లేకపోయా. రీజన్ నాకు తెలియదు. 3 రూపాయల పూసలు కొట్టడం నుంచి 16 రూపాయలు ప్యాంటో సెట్ చేసిన దాకా వాడాను. వాడినప్పుడు బాగుంటుంది, ఒక 2 రోజులు గ్యాప్ ఇస్తే మళ్ళీ గ్యాస్ స్టడీస్. మరీ ఎక్కువైందంటే మాత్రం ఇంజక్షన్ ఇచ్చేవాడిని. ఇట్లా గడిచిపోతున్న క్రమంలో సార్ నాకు చెప్పిన మాట ఏంటంటే, మన ఒంట్లోకి వచ్చే 30% జబ్బులకి మనం వాడే వంట నూనె సార్ అన్నాడు. అప్పుడు దాకా నేను ఎప్పుడు అట్లా ఆలోచించలా. ఒక్కసారి బాగా ఓపెన్ మైండ్ తెలియదండి. ఒక వంట నూనె వల్ల వచ్చే జబ్బులు ఏంటంటే, మన బాడీలోకి వచ్చే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, లేడీస్ లో వచ్చే PCOD, థైరాయిడ్, కొలెస్ట్రాల్, హెయిర్ ఫాల్, ఒబేసిటీ, ఫైనల్ గా హార్ట్ స్ట్రోక్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్, ఇన్ని జబ్బులకు మూలమైన ఈ వంట నూనె మార్చుకోండి, ఈ జబ్బు ఎక్కడ తగ్గుతుందని అడిగాడు. ఆ ఒక్క మాట కనెక్ట్ అయ్యి ఇందులో రైస్ ప్రాణాలతో పాటు కొన్ని కెమికల్ ప్రొడక్ట్స్ మార్చాను సార్. అందులో సోపు, పేస్ట్, మన ఒంట్లోకి వెళ్ళేవి, మన టచ్ ఉండేవి మొత్తం కూడా వాడుతూ, దాంతో పాటు ఒకటి అందరం తెలుసుకోవాలి, లేడీస్ ఇక్కడ అందరూ లేడీస్ ఉన్నాం కాబట్టి చాలా మందికి ఇప్పుడు 100కి 70 మందికి 170 మందికి డేట్ ఇష్యూస్ ఉంటాయి. వస్తే కంటిన్యూగా 20-25 డేస్, లేకపోతే 3 నెలలకి. అవునా కదా? ప్రతి ఒక్కరు కూడా నిర్మోహమాటం వినొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువగా PCOD అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది. ఈ PCOD అంతవరకు తగ్గకపోతే గర్భాశయంలో నీటి పొడవులు ఎక్కువైపోయి క్యాన్సర్ గడ్డలుగా మారుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, ఇట్లా రకరకాల క్యాన్సర్ కారణం ఏంటంటే లేడీస్ వాడే శానిటరీ నాప్కిన్స్. ప్రతి కంపెనీ ఏదైనా తీసుకోండి, కంపెనీ పేరు చెప్పదు కానీ ప్రముఖ కంపెనీలు ఏదైనా కానీ 3 రకాల లేయర్స్ పొరలు ఉంటాయి సార్. కొందరు వాడినప్పుడు కొత్తది ఓపెన్ చేసి చూడండి. ఫస్ట్ రేయాన్ అనే ఒక ప్లాస్టిక్ పొరలాగా ఉంటది, మధ్యలో కాటన్ ఉంటది, లాస్ట్ లో ప్లాస్టిక్ ఉంటది. ఈ 3 పొరల్లో మధ్యలో కాటన్ అంటే దూది, పీల్చుకోవడానికి ఇది పెడతాం అనుకుంటాం, దూది పెట్టారు సార్. దీంట్లో చెక్క పొట్టు, వేస్ట్ చెక్కను తీసుకొచ్చి మన కాగిత వేస్ట్ న్యూస్ పేపర్స్ తో, క్లోరిన్ అనే కెమికల్స్ తో దాన్ని కెమికల్ బాగా ఏమంటారు మిషన్ వేసి క్రష్ చేయడం వల్ల మెత్తటి పౌడర్ లాగా వస్తుంది. ఉడ్డు పల్ప్ అంటాం దీన్ని. ఇది తీసుకొచ్చి మధ్యలో పెట్టి పైన రేయన్ కోటింగ్, కింద ప్లాస్టిక్ కోటింగ్ ఇచ్చేసి మనకి చాలా చీప్ గా 25 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలకి మనకి ప్యాడ్స్ అమ్ముతున్నారు. ఈ ప్యాడ్స్ మీరు గమనిస్తే ఒక ఆడబిడ్డ తన జీవిత కాలంలో
13 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు మంత్లీ 5 టైమ్స్ 2500 సార్లు ప్యాడ్లు మారుస్తున్నారు. అవునా కాదా? మార్చిన ప్రతిసారి డయాక్సిన్ కెమికల్ రిలీజ్ అయ్యాక డయాక్సిన్ ఎఫెక్ట్ అవడం వల్ల లేడీస్ లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఈ పీసీఓడి, గర్భాశయం నీటి గొడవలు. ఒకప్పుడు ప్యాడ్స్ అనేప్పుడు లేనప్పుడు మనకి జబ్బులు లేవు. ఇది నేను తెలుసుకున్నాను. ఇది నాకు బిఫోర్ 10 సంవత్సరాల క్రితమే తెలుసు. బట్ ఆల్టర్నేట్ తెలియక మనం వదిలేసాం. ఇది తెలిసిన మా మిస్సెస్ ఇది కూడా మార్చాను. డేట్స్ ఇష్యూస్ లో చాలా మందికి పెయిన్ వస్తుంటది, స్పాస్మోడిక్ పెయిన్. ఈ పెయిన్ మనం పెయిన్ కిల్స్. రీజన్ ఏంటంటే ఇందులో ఉండే కెమికల్స్. ఇట్లా ఇవన్నీ మార్చినాక నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే విత్ ఇన్ 20 days లో 1.5 years చేసుకున్న గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ వేసుకోవడం ఆపేసి మా మిస్సెస్ కేవలం వంట నూనె వల్ల. బాగుండలే సార్? ఏంటి దానికి దిగుతాడంటే ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి 60 రూపాయల నూనెలో చనిపోయిన జంతువుల ఎముకలు, క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ కలిపి అవి మన కంటికి కనపడకుండా దాని వెనక ఎప్పుడైనా తిప్పి చూస్తే మనము కెమికల్లీ రిఫైండ్ ఆయిల్ అని రాశాడు. అంటే ఈ దరిద్రం మన కంటికి కనపడకుండా చూడటానికి, తినడానికి, స్మెల్కి రకరకాల కెమికల్స్ కలిపి ఎప్పుడైతే నీ ఇంటికి నా ఇంటికి నూనె ప్యాకెట్ రావడం మొదలుపెట్టినావో అప్పటి నుంచి ఒక జబ్బు వచ్చింది సార్ అని చెప్పాడు. నిజమే కాదా? ఒకప్పుడు ఆమదం వెన్నపోసండు జబ్బులు లేవు సార్ అన్నాడు. ఇది నిజమని చెప్పేసి అక్కడ ఆ యొక్క రిజల్ట్ కనెక్ట్ అయ్యి దాని తర్వాత నా క్లినిక్ లో ఒక 7గురికి LDL కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న పేషెంట్ కి ఫ్లాక్స్ ఆయిల్, రైస్ బ్రాన్ ఇస్తే ఒకరికి 2 నెలలకి, 3 నెలల 10 రోజులకి, 5 నెలల 10 రోజులకి ఇట్లా వాళ్ళ బాడీ కండిషన్ బట్టి రిజల్ట్స్ వచ్చినాయి. విత్ రిజల్ట్ ఇక్కడ నేను నిజమని నమ్మాను. దీని తర్వాత కొంతమందికి జాయింట్ పెయిన్స్ ఇచ్చాను, ఇంకొంతమందికి డేట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, డేట్ ఇష్యూస్ లో పెయిన్ వచ్చే వాళ్ళకి. ఇట్లా నేను ఏం అద్భుతం ఏం చేయలేదు సార్, ఇందులో ఫుడ్ సప్లిమెంట్స్ అని ఉన్నాయని చెప్పాడు. ఏంటని చూస్తే 20 రోజులు మనం అందరం తినేవాళ్ళం. ఏంటవి? ఆకులు, లేదంటే కాయలు, వేర్ల నుంచి వచ్చేవి. ఇప్పుడు ఎవరైనా కూడా అది తినట్లేదు. మా మిస్సెస్ గ్యాస్ ట్రబుల్ దాకా మెయిన్ రీజన్ ఏంటంటే అలోవేరా, ఆమ్ల, ఉసిరికాయ, కలబంద. ఇవేం చేస్తాయి? కలబంద అనేది లోపలికి వెళ్ళి మన డైజెషన్ సిస్టమ్ మొత్తం యాక్టివేషన్ చేసి గట్టి క్లియర్ చేసి ఫ్రీ మోషన్ ఎలా చేస్తుంది, తద్వారా ఏదైనా అలసర్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది. ఇన్ని రోజులు నేను వాడిన 3 రూపాయల నుంచి 16 రూపాయల పోస్టులు కూడా చేయలేని పని చేసి మంచిదా కాదా? సో ఈ విధంగా నేను ఈ సిస్టమ్ అందుకున్న తర్వాత ఒక 3 నెలల తర్వాత సార్ నన్ను అడిగాడు, సార్ మీరు చేసేది మీ ఒక్కరికే ఉపయోగపడుతుంది, 1,00,000 రూపాయల బయట తీసుకుంటున్నారు, 2 పనులు చేసి చెప్పాడు అన్నాడు. ఏంటి సార్ అంటే ఫస్ట్ పని, మీరు వస్తే మీ ద్వారా చాలా మంది ఇక్కడ మీ నాలెడ్జ్ ద్వారా చాలా మందికి మెయిల్ చేయొచ్చు, తద్వారా మీకు ఇక్కడ మీరున్నా లేకపోయినా 3 తరాలు ఇన్కమ్ తీసుకోవచ్చు సార్ అన్నాడు. ఆ ఒక్క మాట కనెక్ట్ అయ్యా సార్. అలా ఒక మీటింగ్కి వెళ్ళాను. ఫస్ట్ మంత్ బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను. వచ్చిన యాక్టివేట్ అయిన మంత్ లో 7,400 చెక్ తీసుకున్నాను. నెక్స్ట్ మంత్ సిల్వర్ డైరెక్టర్ 11,600, 5వ నెల కల్లా 42,000, 7వ నెల కల్లా 53,000, 9వ నెల కల్లా 66,000 తీసుకుంటూ నాతో పాటు నా టీమ్ లో కూడా చాలా మందికి ఇన్కమ్ ఇప్పించేటువంటి అదృష్టాన్ని ద గ్రేట్ MSR అసోసియేషన్ ద్వారా తీసుకోవడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక్కసారి ఆలోచించిన లీడర్స్, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నేను కనెక్ట్ అయింది ఆరోగ్యం వచ్చినాకే కనెక్ట్ అయ్యారు. సో మనందరం కూడా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉంది క్లియర్ గా కంపెనీ చదువుతుంది, వాడుకో, నచ్చకపోతే రిటర్న్ ఇవ్వమంటుంది. నచ్చి వాడుకున్నాక నీ కనుక బాగుంటే ఆ బాగున్న విషయాన్ని నువ్వు ఎవరికైతే చెప్పాలనుకుంటున్నావో నీకు వచ్చిన రిజల్ట్స్ చెప్పమంటుంది. అంతేగాని ఆధార్ కార్డు నేను జాయిన్ చేసుకుంటాను, మీరందరూ జాయిన్ అవ్వండి, మీరందరూ కొనండి అని చెబితే నిజంగానే డబ్బులు అంటే అందరికి ఇష్టమా కాదా? చనిపోయే బాబు కూడా ఇష్టమే. కానీ ఆ డబ్బులు రాకపోతే ఇది ఫేక్ అంటున్నారు. ఎలా వస్తే ఏంటనేది ఇక్కడ గ్రేట్ లీడర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మనకు చెబుతారు. ఓపిక్ గా వినగలిగితే ఇప్పుడు ఈ సెవెంట్ అంతా పోతుంది కదా, వేస్ట్ అంతా బయటకు పోతుంది. దీని గురించి ఆలోచించకుండా ఇక్కడ ఏం చదువుతున్నా మనకు తెలిస్తే మళ్ళీ చదువుతున్నాను. నెక్స్ట్ ఇయర్ ఇందాక సార్ చెప్పినట్టు 1 year 1 lakh విత్ కార్ తీసుకునేటువంటి గొప్ప ప్లాట్ఫామ్ ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చే MSR అసోసియేషన్ కి థ్యాంక్ యూ. వండర్ఫుల్.